క్రేజ్ ఉంది బ్రో, అసలు బట్ట చింపుకునేటట్టు ఉంది బ్రో, క్రేజ్ ఉంది బ్రో, అసలుకి మస్ట్ వాచ్ మూవీ. డాన్సింగ్ కూడా స్టెప్స్ అనేది చాలా సింక్ లో బాగుంది బ్రో. చాలా డబుల్ స్మార్ట్ త్రిబుల్ స్మార్ట్ లాగా ఉందన్నమాట. గట్టిగా స్లోగా పూరి జగన్నాథ్ గారు ఇక్కడ తిరగకుండా బాంబేలో తిరుగుతున్నాడంటే ఏదో గట్టిగా కొట్టబోతున్నాడు. ఎందుకంటే దెబ్బతిన్న పులి కదా, ఒక 2 అడుగులు వెనక్కేసిందని అనుకుంటారు. పులి పంజా పెట్టుకొని కొంచెం గట్టిగా వస్తుంది. ఎందుకని ఈ మాటలు అంటున్నానంటే పూరి జగన్నాథ్ గారు అంటే ఫ్యాన్స్ కాదు, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చాలా పిచ్చి అనమాట. పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ అంటే 3 నెలల్లో అలా తీసి అలా ఎగ్జామ్ రాసినట్టు పాడేస్తారు అనమాట సినిమాని. ఇప్పుడు లైగర్తో పూరి పని అయిపోయింది అన్నారు కదా, మరి కంబ్యాక్ సినిమా. అదే కంబ్యాక్ సినిమా అంటున్నాను కదండి. 2 అడుగులు వెనక్కి వేసింది, ఎక్కడికి బాంబేకి వెళ్ళింది. ఇప్పుడు హైదరాబాద్లో August 15th అడుగు పెట్టబోతున్నాడు. దానికి తగ్గట్టుగా ఒక మంచి యంగ్ పులి అనమాట. మచ్చలతో ఉన్న మన రాము పోతునేని ఒక నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్, అసలు దానికి తగ్గట్టుగా మాస్ యాక్టింగ్ వస్తున్నాడు. ఎందుకంటే దానికి తగ్గ హీరో రామ్ పోతునేనండి పూరి జగన్నాథ్ గారికి. ఎందుకంటే ఆయనకి తెక్కు వచ్చిందంటే దానికి ఏదో ఒకటి పెట్టేస్తాడు, ఏదో ఒకటి మాటలతోటి చంపేస్తాడు చెప్పాలంటే. 2019లో వచ్చింది కాబట్టి మూవీ ఆల్మోస్ట్ 5-6 years అవుతుంది. అవును, అది ఎలా మెయింటైన్ చేస్తారు అంటే పక్కన చార్మి గారు ఉన్నంత వరకును వైన్ లాగా కిక్కెక్కుతూ ఉంటుంది మన పూరి జగన్నాథ్ గారికి. ఆ పాతది సినిమాకి పోల్చుకోకుండా కొత్త కంటెంట్ ఎత్తుక్కుంటాడు. అంత సినిమా అంటే తగ్గడు ఎక్కడ. లైగర్ సినిమా పక్కన ఉన్నారు కానీ కొంచెం వేరే హై ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది అనమాట చెప్పాలంటే. సో లైగర్ అంటే ఆ సినిమాతో పోల్చుకోకుండా ఇప్పుడైతే మాత్రం అన్ని సినిమాలు ఏమంటే పోకిరి సినిమా ఉంది. పోకిరి సినిమా హిట్ కొట్టాక 4 సినిమాలు హిట్ అయినా కూడా ఫ్లాప్ అనే చెప్పారు. ఎందుకంటే చాలా మంది మైండ్లో పోకిరి ఉండిపోయింది. మణి శర్మ బీజం ఇంకా వస్తున్నాడు. ఇంకా డైరెక్షన్ అలా ఉంటుంది.